హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫ్రాక్ అయితే కట్ చేయబోతున్నాను. అంటే యోగ్ పార్ట్ మొత్తం కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది. కింద పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఒక మిస్టేక్ అయితే ఉందండి, చూసి చెప్తారని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతమంది గమనిస్తారా అన్నది. ఇక్కడ యోగ్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను కదా, యోగ్ పార్ట్ మెజర్మెంట్తో నేను కింద మనకి ఏదైతే ఫ్రిల్స్ మొత్తం ఉంటుందో పార్ట్ అదంతా కూడా నేను ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు గెస్ చేయగలుగుతారన్నది. గెస్ చేయకుండా ఉంటే నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. ఇది వీడియో అదంతా కూడా నేను షూట్ చేయలేదండి, అస్సలు నాకు టైమే లేదు, అర్జెంట్ ఇవ్వాలన్నారు, అందుకని చెప్పేసి ఇచ్చేసాను అనమాట. నెక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టి ఒక లేస్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ది ఒకటి మా సిస్టర్కి కూడా నేను స్టిచ్ చేశానండి. ఎల్లో పింక్ కలర్ కాంబినేషను తను ఎప్పటి నుంచి అడుగుతుంది. మీరు చూసినట్లయితే నాది కలంకారీ డ్రెస్ ఉంది కదా, అంటే ఒక ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ కాదులేండి, ఒక ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. బ్లూ కలర్ శారీతో నేను డిజైన్ చేసుకున్నాను. మన వీడియోస్ మీరు గమనించున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ ఫ్రాక్ వేసుకున్నప్పటి నుంచి తను అడుగుతుంది, నాకు ఒకటి స్టిచ్ చేసి ఒకటి స్టిచ్ చేసి అని చెప్పేసి. నాకు అస్సలు టైం కుదరట్లేదు, నేను అసలు స్టిచ్ చేసి ఇవ్వలేదండి. ఇంకా తను ఇది అయిపోయిన తర్వాత నాకు తెలీదు, నాకు కావాలి అని చెప్పేసి ఒక శారీ అయితే పంపించింది. దాంతోనే డిజైన్ చేయమనింది. ఇంకా సరేలే అని చెప్పేసి అది కూడా నేను స్టిచ్ చేశాను. ఇంకా నిన్న వచ్చేసి థర్స్డే కదా, నిన్న థర్స్డే అండి, మాకు ఇక్కడ గంగమ్మ జాతర అయితే జరిగింది. భలే జరిగింది నిజంగా. అమ్మవారిని కూడా ఎంత బాగా దర్శనం చేసుకున్నామంటే అంత బాగా దర్శనం చేసుకున్నాము. అది మీకు వీడియో అంతా నేను తీయలేదండి, ఎక్కువ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. ఒకవేళ వీలుంటే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఇంకా ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని కింద సైడ్ కూడా నేను మామూలుగా అయితే ఇది ఒక ఫ్యాన్సీ పట్టు అని చెప్పొచ్చండి. అంటే సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, అదనమాట ఇది. దీంతో డిజైన్ చేయమన్నారనమాట. నావీ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో. పింక్ కలర్ పళ్ళు పాటు వచ్చేసి నేను డ్రెస్కి అయితే పైన యోగ్ పాటుగా అయితే వేశాను. బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను కింద పాటుగా డిజైన్ చేశాను అనమాట. అంటే శారీ వచ్చేసి నావీ బ్లూ కలరు, కింద వచ్చేసి మనకి పింక్ కలర్ పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. ఒక 8 ఇంచెస్ దాకా వచ్చిందండి, 8-9 ఇంచెస్ దాకా వచ్చింది. దీన్ని నేను ఎలా చేయాలంటే మామూలుగా ఫ్రిల్సే పెట్టాలి, ప్లీట్స్ పెట్టాలి, ప్లీట్స్ పెట్టి డిజైన్ చేయాలి కింద నడుము దగ్గర అదంతా కూడా. కానీ లైనింగ్ అయితే అలా చేయలేదండి నేను. లైనింగ్ వచ్చేసి నేను ఏం చేశానంటే అంబ్రెల్లా కటింగ్ అయితే చేశాను అనమాట. అంబ్రెల్లా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో టిప్పు, మనం ఎప్పుడైనా సరే లైనింగ్ మెయిన్ పార్ట్ ప్లీట్స్ పెట్టామంటే మనకి అంటే నడుము దగ్గర పొట్ట దగ్గర అంతా కూడా లావుగా కనిపించేస్తుంది. అలాంటప్పుడు మనకి ఎక్కువ లావు కనిపించకూడదు అంటే కనుక ఇలా లైనింగ్ అంబ్రెల్లా కట్ చేసుకొని మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫ్రిల్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకవేళ పెద్ద బార్డర్ వచ్చినప్పుడు ప్లీట్స్ పెట్టాలనుకున్నప్పుడు 2 ప్లీట్స్ లాగా పెట్టుకోకండి, లైనింగ్ అది 2 కూడా. ఇలా అంబ్రెల్లా కట్ చేసుకొని ప్లీట్స్ అయితే పెట్టుకోండి, మీకు ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. చిన్నపిల్లలకైనా సరే అండి, ఎక్కువ లైనింగ్ పట్టకూడదు అన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత పై వైపున అయితే జాయింట్ పడుతుంది కదా, దాన్ని నేను ఇంకా జాయింట్ చేసేసి స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది, కనీసం వీడియో కూడా తీసుకోలేదు. తను అర్జెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు తీసుకొని. అంటే ముందుగానే స్టిచ్ చేసి పెట్టానండి. తను ఒక లాయర్, వాళ్ళ సిస్టర్కి వాళ్ళ సిస్టర్ అంటున్నాను, వాళ్ళ డాటర్కి అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి. నేను అదే మొన్న అడిగానండి, ఇంకొక పాప కూడా నాకు ఫ్రాక్ కావాలని ఏడుస్తుంది అని చెప్పేసి అనిందనమాట. ఇద్దరు పాపల అక్క అని చెప్పేసి అడిగితే అవునమ్మా అంటే మీరు ఏం చేస్తారండి అనేసి అడిగాను. నేను ఒక లాయర్ అని చెప్పేసి చెప్పిందనమాట. చెప్పాను కదా పర్పుల్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను మస్టర్డ్ కలర్కి అని చెప్పేసి. తన కూతురుకి అనమాట ఇది. కరెక్ట్ మెజర్మెంట్స్ తను నాకు ఏమంటారు కొలతలకి ఏమి ఇవ్వలేదండి, నేను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ వచ్చేసి హిప్ బెల్ట్ లాగా స్టిచ్ చేయమన్నారనమాట నిన్న. ఇంకా మనకు జాతర ఉండడంతో నేనైతే స్టిచ్ చేయలేదండి. ఇంకా తను ఫోన్ చేయలేదు. ఒకవేళ నువ్వు షాప్ ఓపెన్ చేసింటే రెడీ కాల్ చేసి చెప్పు, నేను తీసుకొని వస్తాను అనింది. ఇంకా నేను కాల్ చేయలేదు, నేను షాప్ కూడా ఓపెన్ చేయలేదులేండి. నిన్నంతా కూడా షాప్ ఓపెన్ చేయలేదు. మనకి ఉగాది వచ్చినప్పటి నుంచి నేను సరిగ్గా ఓపెనే చేయలేదు. అంటే మండే ఉగాది వచ్చిందండి మాకు. అంటే మనం ఇక్కడ సండే జరుపుకుంటాము,
మాకు సండే మండే 2 రోజులు కూడా అనమాట. మండే రోజు ఏటని బలిస్తాం కదా, అలా మండే రోజు. ఇంకా ట్యూస్డే రోజు వచ్చానమాట. ట్యూస్డే రోజు షాప్ ఓపెన్ చేయలేదు. ఇంకా వెన్స్డే ఆ రోజే, అంటే ఇది వెన్స్డే వీడియోనే. వెన్స్డే రోజు ఇది స్టిచ్ చేసిన తర్వాత మా చెల్లికి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా థర్స్డే వచ్చేసి ఆ ఫ్రాక్కి నేను జిగ్జాగ్ అయితే చేశాను అనమాట కింద సైడు. అలా జరిగిందనమాట. షాప్ ఈ మధ్య సరిగ్గానే ఓపెన్ చేయట్లేదు. ఈరోజు పొద్దున కూడా వెళ్ళాను కానీ అసలు ఏం చేయాలనిపించట్లేదండి ఈ మధ్య. ఇంకా 3-4 డేస్ దాకా ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు కదా, ఇంట్రెస్ట్ అనేది పోయింది. బ్లౌజెస్ అయితే ఉన్నాయండి, అవి ఏంటా అని చెప్పేసి ఈ వీడియోలోనే చూపిస్తాను, చూసేయండి. ఉన్నాయి స్టిచ్ చేసేవి, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. ఖాళీగా ఉండడమే మంచిది అనిపించింది. ఇప్పుడు అక్క వచ్చింది కదా, తనవే ఇచ్చారనమాట ఒక శారీ. ఆ శారీలో బ్లౌజ్, ఇంకొక బ్లౌజ్ కూడా ఉందన్నమాట స్టిచ్ చేయాల్సినవి. తను వచ్చింది కదా, వచ్చి ఇచ్చి వెళ్ళిందనమాట. స్టిచ్ చేసేవి ఉన్నాయి కానీ ఓపిక లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కూడా లేదండి నాకు. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఖాళీగానే ఉన్నాను. మీకు ప్యాటర్న్ బ్లౌజెస్ అని చెప్పాను కదా, సిరీస్ లాగా చేస్తాను అంటే చేస్తానని చెప్పాను కదా, అవి చెయ్యాలి. చూసారు కదా, తను ఇచ్చిన బ్లౌజెస్ ఇవే అనమాట. ఇది వేరే వాళ్ళదనమాట, అంటే తినే ఇచ్చింది. వేరే వాళ్ళ అక్క కూతురు ఎవరు అండి, మరి నాకు తెలియదు. తనే ఇచ్చిందనమాట. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. బ్లూ కలర్ అయితే పై వైపు, గోల్డ్ వచ్చేసి లోపల వైపు అనమాట. దీనికి వచ్చేసి హై నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ లాగా ఇచ్చేసి ప్రిన్స్ కట్ ఇచ్చి పైపింగ్ అయితే ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఎల్లో కలర్ పైపింగ్. ఇలా బ్రొకెట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి చెప్పాలనుకున్నానండి, టిప్ చెప్పాలనుకున్నాను. శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ పైపింగ్ అయితే అస్సలు వేయించుకోకండి. ఇలా వచ్చిన బ్లౌజెస్ చాలా బాగుంటాయి, మీకు తెలుసా అండి. ఏవైనా ప్లెయిన్ శారీస్లో కానీ ఫ్యాన్సీ శారీస్లో కానీ చాలా బాగుంటాయి బ్లౌజెస్. సేమ్ కలర్ శారీ కలర్ బ్లౌజ్ పైపింగ్ వేసుకోవడం వల్ల ఆ ఒక్క శారీలకే యూజ్ చేస్తాం కానీ ఇంకా దేనికి యూజ్ చేసుకోలేం. ఇందులో గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఆ పైపింగ్ వేసుకోండి అంటే బాగుండేది, దేనికైనా యూజ్ అయ్యేది. శారీలో వచ్చిన కలర్ వేయించుకున్నారు, ఇంకా అది శారీలోకి తప్ప ఇంకా దేనికి పనికిరాదండి. ఇది వచ్చేసి అక్క శారీ అనమాట. ఇది మనకి కింద పైన ఒకే కలర్ బార్డర్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, అంటే ఒకే సైజ్ బార్డర్ వచ్చింది. పింక్ కలర్ బార్డర్ అండి. శారీ మొత్తం కూడా ఇలా వంగపూత కలర్ లాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, శారీ మొత్తం ఇలాగే ఉంది. తను లైనింగ్ చూడండి ఏది ఇచ్చిందో, నేను లాస్ట్లో మళ్ళీ చూశానమాట వీడియో షూట్ చేసేటప్పుడు. బార్డర్ పింక్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ కలరే వచ్చి ఉంటుంది. తను శారీ కలర్ తీసుకొని వచ్చిందనమాట బ్లౌజ్ లైనింగ్ అయితే. ఇంకా చెప్పలేదు, ఇంకా తనకి చెప్పాలి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి. కింది వైపు పై వైపు రెండు కూడా బార్డర్స్ అయితే వచ్చాయి. పళ్ళు వచ్చేసి పింక్ కలరే వచ్చిందనమాట. ఈ పింక్ కలర్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. దీనికి వచ్చేసి కట్ వర్క్ మోడల్ అవన్నీ అడిగింది. టైం ఎక్కువ పడుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అక్క అని చెప్పేసి చెప్పాను. సరే ఒక 400 లోపు ఎలాగోలాగా స్టిచ్ చేసేయి అని చెప్పేసి అనిందనమాట. నీకు నచ్చిన డిజైను సరే అని చెప్పేసి అన్నాను అనమాట. మీకు ఈ టిప్స్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. సెల్ఫ్ కలరే వేసుకోండి, లేదంటే పైపింగు, అలాగైనా యూజ్ అవుతుంది. కానీ శారీలో కలర్ మీరు యూజ్ చేసుకున్నారంటే ఆ శారీలోకి మాత్రమే వేసుకోగలుగుతారు. లైనింగ్ అయితే ఇది ఇచ్చిందండి. చెప్పాను కదా, మా సిస్టర్కి ఎల్లో కలర్ పింక్ కలర్ అది ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానని. దాని పీసెసే అనమాట ఇవైతే. బ్లూ కలర్ కూడా స్టిచ్ చేశాను, అక్కడ పింక్ అది కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇంక ఇక్కడ నిన్న ఈవినింగ్ ఒక చిన్న తుంపర అయితే పడింది మాకు. దీపు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పాప అయితే మా అమ్మ దగ్గర అయితే ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పాను కదా ఫస్ట్లో, నేను చిన్న మిస్టేక్ ఉంది, అది ఒక టైలర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మీకు అర్థమైనట్లయితే నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చెప్పాను కదా జాతరకు వెళ్ళాను అని చెప్పేసి. మేము 10కి వెళ్ళేసి 11కి అయితే వచ్చేసామండి. అయితే నిద్ర అయితే చాలా తక్కువైపోయింది, పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదు. చూశారు కదా, అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.